నిజంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే ప్రూఫ్ ఏంటి? మనలో చాలామందికి ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐఎమ్ ట్రూలీ కాల్డ్? హౌ కెన్ ఐ నో దట్ దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ మై కాలింగ్? ఎలియాజరుని దేవుడు ఒక పరాక్రమశాలిగా పిలుచుకుంటే, ఇప్పుడు దావీదు రాజుగా దేవుడు పిలుచుకుంటే, మరి ఇప్పుడు ఒక పరాక్రమశాలికి నిజమైన పిలుపు ఉన్నది అని ఎలా తెలుస్తుంది? గొప్ప పిలుపు యొక్క జన్మ ఏ ప్రాంతంలో పుడుతుంది? మనలో చాలామందికి ఈ ప్రాంతంలో స్పష్టత లేక గొప్ప గొప్ప పిలుపులు ఈరోజు బుగ్గిపాలవుతున్నాయి. బిగ్గెస్ట్ కాలింగ్స్ ఆర్ గెటింగ్ అబ్సల్యూట్లీ డిఫీటెడ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ద రైట్ రెవల్యూషన్. ఈరోజు స్పష్టమైన సత్యం ఏంటంటే, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఎంత స్పష్టంగా రాసుని చూడండి. అందరము కలిసి 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని, వాళ్ళని ఢీకొట్టక మునుపు, జాగ్రత్త వినండి, వాళ్ళని ఢీకొట్టక మునుపు ఫస్ట్ ఏం చేశారు? ఎటు చెప్పండి? తిరస్కరించారు. తిరస్కరణ అంటే మన భాషలో రిజెక్షన్. ఒకరిని ఏం చేశారట? తృణీకరించారు, తిరస్కరించారు, చీకొట్టారు, అవమానించారు, ఎగతాళి చేశారు, చిన్న చూపు చూడడం ఆరంభించారు. వారిని చిన్న చూపు చూస్తున్నట్లు, వారి ఇష్టం వచ్చినట్లు తిరస్కరణ మాటలు వారి మీద వెల్లువిరిశారు. ఈరోజు చాలాసార్లు మన ప్రశ్న ఏంటంటే, తిరస్కరణ అనే భూమిలో మన పిలుపు పుడుతుందా? నిజంగా పిలువబడితే తిరస్కరణ ఉంటుందా? మనలో చాలామందికి ఏంటంటే, దేవుడు పిలుచుకుంటే పలాని విషయంలో రాజుగానా, లేకపోతే అభిషక్తుడుగానా, లేకపోతే పరాక్రమశాలిగానా, లేకపోతే ఏ ప్రాంతంలో దేవుడు పిలుచుకుంటే ఆ ప్రాంతంలో అసలు తిరస్కరణ రాదండి అని అనుకుంటాం. కానీ ఈరోజు ఎలియాజరు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు జీవితంలో కానీ, గొప్ప గొప్ప వీరులు పుట్టిన గర్భంలో కానీ ఖచ్చితంగా దేవుడు వారిని పిలుచుకున్నాడు అనే నిర్ధారణ ఖచ్చితంగా తృణీకరణ అనే ఆ యొక్క వర్షంలో, తృణీకరణ అనే అవమానపు వర్షంలోనే గొప్ప గొప్ప పిలుపులు పుట్టాయి. ఇది వాక్సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దే ఆర్ నాట్ ఓన్లీ రిజెక్టింగ్ బట్ దే ఆర్ ఆల్సో రిడిక్యూలింగ్. రిడిక్యూల్ అనగా వారు ఎగతాళి చేస్తూ ఉన్నారంట. ఏమని ఎగతాళి చేస్తున్నారు తెలుసా? చూడండి, ఫిలిష్తీయుల యొక్క స్ట్రాటజీ. ఫిలిష్తీయులు వారు ఎప్పుడైనా సరే యుద్ధ భూమిలోకి వస్తే వారి యొక్క మొట్టమొదటి కార్యాచరణ ఏంటంటే, వారు యుద్ధ భూములు అడుగుపెట్టిన తొలి గడిలోనే ముఖ్యంగా పస్దమీం అనే ఆ రక్తపాతము పారుతున్న ప్రాంతంకి వచ్చేసరికి వారి స్ట్రాటజీ ఏంటంటే, ప్రత్యర్థులను వీక్ చేయడానికి, శత్రువులను బలహీనపరచడానికి వారు మొట్టమొదటిగా వారిని ఏం చేస్తారండి? ఎగతాళి చేస్తారంట. జాగ్రత్త వినండి, శత్రు యొక్క వెపన్ ఏంటంటే ఎగతాళి. ఎగతాళి తర్వాత ఏం చేస్తారు? తిరస్కరణ. తిరస్కరణ తర్వాత తృణీకరణ. రిడిక్యూల్ అండ్ రిజెక్షన్, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే తెలుగులో మనం చూసినట్లయితే మొదటిగా అవమానిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, రెండోదిగా తిరస్కరిస్తారు. ప్రియ సోదరి సోదరా, ఫిలిష్తీయులు ఎలా అవమానిస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలంటే, ఎంతగా టాంట్ చేస్తున్నారు, ఎంతగా ఎగతాళి చేస్తున్నారు, ఎంతగా వారిని చిన్నచూపు చూస్తున్నారు. చివరికి వారి విషాద పరిస్థితి ఏంటంటే, వారు ఎవల చేలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వచ్చి వారిని ఏం చేస్తున్నారంటండి? ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు నీ జీవితంలో ఎగతాళి పాలయ్యావా? ప్రజలు నిన్ను ఎవరన్నా చిన్న చూపు చూస్తున్నారా? తక్కువ చేసి ఎవరన్నా నిన్ను మాట్లాడుతున్నారా? హేళనగా నిన్ను భావిస్తున్నారా? అదో నా జీవితంలో దేవుడికి ఇది అనుమతిస్తున్నారని ఆలోచిస్తున్నావా? ఒకవేళ ఈరోజు తిరస్కరణ గుండా వెళ్తున్నట్లయితే, అవమాన పంచుల్లో ఉన్నట్లయితే, ప్రజలు నిన్ను చిన్న చూపుగా తక్కువ చేసి మాట్లాడుతుంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, ఈరోజు దేవుడు ఎలియాజరు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా వచ్చి తిరస్కరణ, ఎగతాళి, అవమాన పంచుల్లో పస్దమీం అనే ప్రాంతంలో, అది పస్దమీం అనే ప్రాంతం ఏదో కాదు, 1వ సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనంలో, 1వ సమూయేలు 17th chapter 17వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడిన మాట కూడా చూస్తే, ఇక్కడ ఎఫెస్దమీము అన్న పస్దమీం అన్న 2 ఒకటే ప్రాంతాలు. అంటే ఆ ప్రాంతము రక్తం ఏర్లై పారిన ప్రాంతం ఎవరిదో కాదండి, ఏదో ప్రాంతం కాదు, ఆశ్చర్యపోకండి. అదే ప్రాంతంలో దావీదు తన యొక్క పిలుపును పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? వాస్తవంగా కాపరిలాగా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆ రోజు పరాక్రమశాలిగా
అందరూ పాడడం ఆరంభించారు. ఏమని తెలుసా? సౌలుకు 1000 కొలది, దావీదుకి. ఆ పిలుపు ఎక్కడ కన్ఫర్మ్ అయింది? పస్దమీము ప్రాంతంలో. ఏ ప్రాంతము? పస్దమీము ప్రాంతం. మీరు అనొచ్చు, పస్దమీము ప్రాంతంలో పిలుపు కన్ఫర్మ్ అయినప్పుడు ఫస్ట్ ఫిలిస్తీన్ల స్ట్రాటజీ ఏంటి తెలుసా? దావీదు ఎదుర్కొన్న మొట్టమొదటి కన్ఫర్మేషన్ ఏం తెలుసా? ఇది పిలుపు, కన్ఫర్మేషన్, టిక్ మార్క్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఏం ఎదుర్కొన్నాడు తెలుసా? దావీదు తన జీవితంలో తృణీకరణ ఎదుర్కొన్నాడు, అవమానం ఎదుర్కొన్నాడు, ఎగతాళి ఎదుర్కొన్నాడు. మనందరికి ఎలా తెలుసు అంటే, దావీదు యుద్ధభూమికి వచ్చేసరికి తన సొంత సహోదరుని ఏలియాబు ఏమంటాడు తెలుసా? ఒరేయ్ ఏంద్రా, మన భాషలో, అర్థమే భాషలో, ఏమ్రా నీకు బాగా పొగురని నాకు తెలుసు, కొవ్వు పట్టున్నావురా, నీకు యుద్ధ భూమిలోకి నీకు అవసరం ఏంట్రా, అసలు నీకు బాధ్యత అప్పగించింది ఏంటి? గొర్రెలు కాసుకోమని. అది నీ పిలుపో. వచ్చి నీకెందుకు రా యుద్ధం గురించి, యుద్ధం అప్డేట్స్ గురించి నీకు ఎవడిచ్చాడు రా అధికారం అసలు అని చెప్పి, ఏమి చోద్యం చూడమని వచ్చావా? టైంపాస్ కొరకు వచ్చావా? తండ్రి యొక్క గొర్రెలను ఎక్కడా విడిచిపెట్టావని చెప్పి ఇష్టం వచ్చినట్టు తృణీకరణ మాటలు. ఎవరు మాట్లాడుతున్నారు? బయటోడేం కాదు, సొంత అన్న. ఏలియాబు ఎవరండి? సొంత అన్న మాట్లాడుతున్నాడు. సరే ఓకే, అన్న తృణీకరణ పడ్డాడు. అన్న తృణీకరణ పడిన తర్వాత ఇప్పుడు గొల్యాతుని ఎదుర్కొందామంటే గొల్యాతు అంటాడు, ఏంద్రే కర్ర పట్టుకొస్తున్నావు, ఏం రాళ్ళు పట్టుకొస్తున్నావు, కుక్కలా కనిపిస్తున్నాను నీకు. ఎవరన్నారండి ఈ మాట? ఎవరన్నారు? గొల్యాతు. వాస్తవంగా దావీదుని యుద్ధశూరుడుగా మార్చింది ఏది తెలుసా? ఓ మాట చెప్పాలని ఆశపడతాను. దావీదుకు ఒళ్ళు మండింది ఎక్కడ తెలుసా? ఒక కాపరిని పరాక్రమశాలిగా మార్చింది ఒకటే లైన్ తెలుసా? గొల్యాతు 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు? అవమానిస్తూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అప్పుడు వచ్చి దావీదు అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి వీడు ఆఫ్టర్ ఆల్. అర్థమైందండి? ఆయన గాయం ఎక్కడైంది? గట్టిగా చెప్పాలి. ఈడు సున్నతి లేనోడు ఎవరిని అవమానిస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల్ని కాదు. ఇశ్రాయేల్ ప్రజలను అవమానిస్తే భరిస్తా. జీవము గల దేవుని సైన్యాన్ని అవమానిస్తున్నాడు. అక్కడ ఒళ్ళు మండింది ఎవరికి? దావీదుకి. అంతవరకు మన భాషలో అంతవరకు గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి. తృణీకరణ, అవమానం ఎప్పుడైతే గాయం తగిలిందో గుండెల్లో, అప్పుడు తనలో నుంచి ఒక పరాక్రమశాలి బయటకు వచ్చాడు. ఈరోజు గుండెల్లో ఆ గాయం తగలనంత వరకు నీలో పరాక్రమశాలి రాడో, నీ డెస్టినీకి నువ్వు రావో, నీ పిలుపులో నువ్వు అడుగు పెట్టవు. గాయం ఎక్కడ జరగాలి? గాయం ఎక్కడ జరగాలండి? అవమానపు, ఎగతాళి, తృణీకరణ అనే ఆ గాయం తగులితే అప్పుడు దావీదు నోటి నుంచి వచ్చిన మాట ఏం తెలుసా? సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యాన్ని ఎలా తిరస్కరిస్తున్నాడు, వీడికి ఎంత దమ్మొచ్చింది. అంటే మన భాషలు చెప్తాను, ఇదంతా బైబిల్ రాయలేదు. మీరందరూ 40 రోజులు చేతగొనలో కూర్చున్నారు, కానీ నాకు ఎక్కడ ఒళ్ళు మండుతుందంటే, వాడు ఎగతాళి చేస్తుంది ఎవరిని? జీవము గల దేవుని సైన్యాన్ని. ఐ కాంట్ టేక్ దాట్. ప్రియ సోదరి సోదరు, చాలాసార్లు మన జీవితంలో తృణీకరణ అనే గాయాల్లో ఒక మాట చెప్తాను. మన ఉన్నతమైన పిలుపు జన్మించే స్థలం ఏదన్నా ఉందంటే అది తృణీకరణ, ఎగతాళి అనే ప్రాంతమే. ఎంతమందికి మాట అర్థమైంది? కాబట్టి ఎవరైనా తృణీకరించి అవమానించారు ఒక ప్రాంతంలో అంటే వెంటనే ఏం చేయాలి? మూట ముళ్ళు సర్దుకొని, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీనో కాఫీనో ఏదో ఒకటి, ఐఎమ్ నాట్ బాన్ ఫర్ ది, అస్సలు పడదు నాకు ఇట్లాంటి ఏరియాకి వచ్చేదానికంటే పారేసి పారిపోతా. మిగతాళ్ళందరూ పారిపోయారు, ఎలియాజరు ఒక్కడు నిలబడ్డాడు. హైలైట్ ఏంటంటే మిగతాళ్ళందరూ సామాన్యమైన అయ్యారు. ఎలియాజరు ఏ పిలుపు కొరకు దేవుడు పిలుచుకున్నాడో, పరాక్రమశాలి ఎలియాజరు హృదయంలో నుండి జీవితంలో బయటకు వచ్చాడు. ఈరోజు గాయాలు గుండా వెళ్తున్నావా? అవమానం గుండా వెళ్తున్నావా? మీరు అనొచ్చు, బ్రదర్ ఇది ఏందో మీరు ఒక ఎలియాజరుని తీసుకున్నారు, దావీదుని తీసుకున్నారు. ఒక మాట చెప్తానండి, దావీదు పిలుపులు చాలా పిలుపులు ఉన్నాయి. దావీదు పిలుపులు 2 ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఒకటి యుద్ధశూరుడు, ఒప్పుకుంటారా? పరాక్రమశాలి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను వాళ్ళు చేయొద్దండి. రెండోది అద్భుతమైన ఆరాధికుడు, ఒప్పుకుంటారా? ఈ 2 పిలుపులు కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చాయి దావీదుకి? పరాక్రమశాలిగా
గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు తిరస్కరణ, తృణీకరణ. ఒప్పుకుంటారా? సొంత సహోదరు నుంచి తృణీకరణ, తర్వాత ప్రత్యర్థి నుంచి కూడా తృణీకరణ అయిపోయింది. ఇప్పుడు ఒక పిలుపు కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు రెండో పిలుపు, స్వీట్ సామిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, కీర్తనకారుడు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క అతి మధుర గాయకుడు ఒక పిలుపు అయితే, అద్భుతమైన ఆరాధికుడు, ప్రపంచానికి ఆరాధన మోడల్ని పరిచయం చేయడానికి పిలుచుకున్న అద్భుతమైన పిలుపు ఆరాధికుడు అనే పిలుపు ఎవరికి ఉందండి? త్వరగా చెప్పాలి. దావీదు పాపం ఆరాధికుడు అంది. యెహోవా మందస్సును మోసుకొని దావీదుపురం తీసుకొస్తున్నాడు. అది లైఫ్ చేంజింగ్ మూమెంట్. అది లైఫ్ చేంజింగ్ మూమెంట్లో తీసుకొచ్చి మందసాన్ని తీసుకొచ్చి దేవుని తన సొంత దావీదు పట్టణంలో దాన్ని ఇప్పుడు స్థిరపరుస్తున్న సందర్భంలో ఇంకా మైమరిచిపోయాడు. తన ఒక రాజు అని కూడా మర్చిపోయి, ఒక మాటలో చెప్పాలంటే పిచ్చివాడిగా తన్ను తాను మైమర్చిపోయి, దేవుడే నా ప్రేక్షకుడని, నాకెవ్వరు కనిపించడం లేదని చెప్పి తను ఇష్టం వచ్చినట్టు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఆరాధించడం ఆరంభించాడు. ఎంత ఆరాధించడం ఆరంభించాడంటే, ఈ ఆరాధిస్తున్నప్పుడు కిటికీ తెరిచి మికాలు తిరిగి చూసిందంట. ఇట్లా ఏం చేసిందండి? కిటికీ తెరిచి చూసింది. మరి తను ప్రేమించిన తన భార్య కిటికీ తెరిచి చూసి, వావ్ ఏమన్నా ఆరాధికుడా, గొప్ప ఆరాధన పిలిపి బయటకు వచ్చిందని ఏమి కితాబ్ ఇవ్వలేదు, కంగ్రాచులేషన్స్ అని చెప్పలేదు, లేదా చప్పట్లు కొట్టలేదు. ఏమని తెలుసా? వెళ్ళి అందరిని ఆశ్రయించి మా ఇంట్లో కూడా ఆశీర్దిద్దామని చెప్పి మామూలు హ్యాపీనెస్లో రావట్లే. ఆరాధికుడికి ఈరోజు నా నూతన పిలుపు ఆవిష్కృతమైంది. మై న్యూ కాలింగ్ ఇస్ సీల్డ్ దట్ ఐ యామ్ ఎ స్వీట్ సామిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గాడ్ ఈజ్ మైటీ ప్లీజ్డ్ బై మై వర్షిప్. నా ఆరాధనకు దేవుడు మంత్రముగ్ధుడయ్యాడు. అబ్బా మందసం వచ్చేసింది నా పురమునకు అని చెప్పి సంతోషం. ఇంటికి వస్తే ఏమన్నా తెలుసా? ఒక వెర్రివాని వలె పనికత్తెల ముందు ఇంత దరిద్రంగా సిగ్గుదప్పినోడ్లాగా ప్రపంచంలో నిన్నుగాక ఇంకెవరు నేను చూడలే అని చెప్పి అవమానించింది. మనమైతే ఏమంటాం తెలుసా? దేవుని ఆరాధించలే ఎంత ఆశపడ్డానో, నాలో ఒక మంచి ఆరాధికుడు బయటకు వస్తున్నాడని ఆశపడుతున్న ఈ సందర్భంలో ఇట్లా సల్ల నిలువోసిర్రేంటి? అది పోయి నా భార్య సల్ల నిలువొస్తుందా అంటారా లేదండి? అప్పుడు దావీదు అన్నాడు, హలో, ఈరోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చి మీ నాన్నను కాదని చెప్పి రాజ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి, ఈరోజు ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చి నన్ను ఈరోజు స్థిరపరిచిన దేవునికి నువ్వు అన్నావు కదా, నీ పనికత్తెల ముందు పరువు పోయినట్టు చేస్తున్నావని, ఇంకా అధ్వానంగా, ఇంకా హీనంగా చేస్తా, ఇంకా తెగించి చేస్తా. ఎందుకంటే తృణీకరణ గర్భగుడిలోనే నా ఆరాధన అనే పిలుపు ఏమైంది? స్థాపించబడింది. ఇంకా అంటే ఇంకో మన భాషలో చెప్పండి, ఇంకా రెచ్చిపోయి చేస్తా. నువ్వు అవమానించావా? ఇంకా కావాల్సుకొని తెగించి చేస్తా. నువ్వు ఇంకా ఎగతాలు చేయి, నేను ఇంకా దేవుని ఏం చేస్తా? ఆరాధిస్తా. ఎంత ఎగతాలు చేస్తే అంత గట్టిగా ఆరాధిస్తా. ప్రభుకు స్తోత్రం. ఆ రోజు నుంచి మీకాలు గర్భము దేవుడు శాశ్వతంగా ఏం చేశాడు? మూసేశాడు. యేసుప్రభు జీవితాన్ని తీసుకుందాం. యేసుప్రభు ఈ లోకానికి రక్షకుడుగా దేవుడు ఈ లోకానికి పిలుచుకున్నాడు. ఆయన పిలిపే లోక రక్షకుడు. రెండవది ప్రవక్త, దేవుని కుమారుడు. ఇంత అద్భుతమైన పిలుపులు దేవునికి ఉంటే మీరే చెప్పండి. ప్రవక్తగా పరిచయం ఆరంభిస్తే తన సొంత నజరేతు ప్రాంతం, వావ్ వాట్ ఎ గ్రేట్ ప్రాఫిట్ అన్నారా? ఏమన్నారండి? ఈడోడు ఆ వడ్రంగి వాణి, యోసేపు వడ్రంగి వాణి కొడుకు కాదా? ఎగతాళి చేశారా లేదా? గట్టిగా చెప్పండి అని బైబిల్ రాస్తుంది. ఏ ప్రాఫిట్ ఈజ్ వితౌట్ ఆనర్ ఇన్ హిస్ హోమ్ టౌన్ అని. తన సొంత ప్రాంతంలో ప్రవక్తకు ఎప్పుడు ఘనత ఉండదు అని సాక్షాత్తు దేవుడే చెప్పాడు. అక్కడ టిక్ మార్క్ పడింది. ప్రాఫిట్స్ కాలింగ్ ఈజ్ సీల్డ్ వెన్ హీ వాస్ రిడిక్యూల్డ్ ఇన్ ద వెరీ ప్లేస్ ఆఫ్ హిస్ కాలింగ్. పిలుపు పుట్టిన ప్రాంతంలోనే ఆయన ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ఇప్పుడు రక్షకుని యొక్క పిలుపు ఉన్నతమైన పిలుపు. ఒప్పుకుంటారు లేదా? కలర్స్లలో హోమం జరుగుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే కోట్ల మంది గమ్యస్థానాన్ని మారుతున్న జీవిత పరమార్థంలో యేసుప్రభు వారు కాలు పెట్టాడు. అలాంటి కలర్స్లలో యేసుప్రభు వారు కాలు పెడితే పక్కన దొంగ ఏమన్నాడు తెలుసా? నువ్వు నిజంగా దేవుడు కాదు, రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎగతాళి చేశాడా లేదా? ఫ్రమ్ కంట్రీ టు క్రాస్, ఫ్రమ్ కౌంటీ టు ద క్రాస్. అణువు నా పిలుపు కన్ఫర్మ్ అయ్యే ప్రతి ప్రాంతంలో దేవుడు అవమానించబడ్డా లేదా?
ఎస్ ఆర్ నో? తృణీకరించబడ్డా లేదా? తృణీకరణ గర్భగుడిలో క్రీస్తు పిలుపు జన్మించిందా లేదా? ఎస్ ఆర్ నో? మోషేని దేవుడు కారణ జన్మలో పిలుచుకున్నాడు. మోషే పిలుపే లీడర్, రిడీమర్, వారిని విడిపించాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు తెలుసా? ఎవడ్రా నిన్ను మా మీద, ఏమనలేదా? ఎవడ్రా నిన్ను మా మీద తీర్పరిగా నియమించింది? హూ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? ఎవరన్నారు? సొంత ఇశ్రాయేలులు అన్నారు. ఎవరినైతే విడిపించాలో వాళ్ళే ఎగతాళి చేశారు. ఎస్ ఆర్ నో? అపోస్తులైన పౌల్ని దేవుడు మోడర్న్ చర్చెస్కి పునాదిగా, నేటి సంఘ ప్రపంచనానికి పునాదిగా పిలుచుకుంటే ఒక మాట అన్నారు, నువ్వెవరయ్యా? కొరగాని నీ మాటలు, కొరగాని నీ వాక్యాలు, నీ వాక్యం వింటుంటే కంపరం లేస్తుంది, అసలు నువ్వెవడవయా అపోస్తులను పిలుచుకోవడానికి అని చెప్పి అపోస్తులైన పౌలుని ఎగతాళి చేయలేదా? అవమానించలేదా? ప్రియ సోదరి సోదరా, ద గ్రేటెస్ట్ కాలింగ్స్ ఆర్ బార్న్ ఇన్ ద గ్రేటెస్ట్ రిడిక్యూల్స్. గొప్ప గొప్ప పిలుపులు, గొప్ప గొప్ప అవమానాల గర్భగుడిలో జన్మించే అనే సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు అవమానాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి నీకు స్తోమత లేకపోతే నీలో, నీ పిలుపులో నిలబడడానికి నీకు స్తోమత ఉండదు. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఆడాసిటీ టు డైజెస్ట్ అండ్ ప్రాసెస్ అండ్ హ్యాండిల్ రిడిక్యూల్ అండ్ రిజెక్షన్, యూ కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు యువర్ ప్లేస్ ఆఫ్ కాలింగ్. పిలుపు ప్రాంతంలో అవమానాలు, తిరస్కారాలు, చిత్కారాలు, అవమానాలు, తృణీకరణలు కానీ ఒకవేళ తట్టుకునే సామర్థ్యం నీకు లేకపోతే పిలుపులో అభిషేకాన్ని అనుభవించే అవకాశం కూడా నీకు లేదు. బైబిల్ మీరు అనొచ్చు, మరి సౌలు రాజయ్యాడు కదా. సౌలు రాజయ్యాడు, పిలుచుకున్నాడు దేవుడు సౌల్ని. అంతవరకు గాడిదలు తప్పిపోయానని చెప్పి గాడిదలు ఎత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అన్నాడు, అయ్యా, ఇశ్రాయేల్ దేశం యొక్క మొట్టమొదటి రాజుగా ఆ యువకుడిని పిలుపు నిర్ధారణ చేస్తూ అభిషేకించు అన్నాడు. అయితే ఇప్పుడు ఆయన మొట్టమొదటి ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు అయ్యాడు. ఎస్ ఆర్ నో? మరి మొట్టమొదటి పరీక్ష ఏంటండి? 1వ సమూయేలు 10వ అధ్యాయము 27వ వచనంలో బెలియాలు పిల్లలు వచ్చి ఏమంటున్నారు చూద్దాం. 1 Samuel chapter 10 verse 27. 1వ సమూయేలు 10:27. అందరం కలిసి చదువుదామండి. అతి గొప్ప జీవిత పరమార్థపు పిలుపులో మలుపు జరుగుతున్న సమయం అయితే ఇప్పుడు ప్రజలందరూ జేజేలు పలకలేదు. దయచేసి మాట విందాం. 1వ సమూయేలు 10:27 కలిసి చదువుదాం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండా. అబ్బా, సౌల్ని ఎగతాళి చేసి వీడేవాడు ఆఫ్టర్ ఆల్ మనల్ని వీడేవాడు రక్షిస్తాడు, వీడేవాడు మనకు రాజయ్యేది, వీడు మనల్ని ఏలుతాడా, వీని ముఖం అని చెప్పి అవమానించి ఎగతాళి చేస్తూ ఉంటే హైలైట్ మాట ఏంటంటే సౌలు ఒక స్ట్రాటజీ ఎంపిక చేసుకున్నాడంట. ఏం స్ట్రాటజీ అండి? లాస్ట్ లైన్ చూడండి. 1వ సమూయేలు 10:27లో లాస్ట్ లైన్ బ్యూటిఫుల్ మాట. కొన్నిసార్లు జీవితంలో ఇది నేర్చుకోవాలి మనం. లాస్ట్ లైన్ నేర్చుకోవాలి. కలిసి చదువుదామా? అతడు చెవిటివాడన్నట్టు ఊరకుండా. ఎలా ఉండాలంట? గట్టి చెప్తారా? చెవిటివాడైనట్టు ఉండాలంట. అంటే అసలు చెవులో కూడా ఎక్కించుకోలేదట. ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నాం తెలుసా? ఈరోజు మీడియా ఎక్స్ప్లోజన్లో ఉన్నాం, సోషల్ మీడియాలో ఉన్నాం. మనుషులు ముందు ఒకటి మాట్లాడతారు, వెనుకలకు మాట్లాడతారు. అది తిరిగి 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 నీకు వచ్చిందనుకో, గుండెకాయం, అమ్మా ఇంత మాట నేను తట్టుకోలేను, ఎక్కడుంది ఎండ్రిని, ఎక్కడుంది చున్ని, ఎక్కడుంది సూసైడ్ ఇక్కడ. అది కాదు. కొన్నిసార్లు ఎలా ఉండాలంట? చెవిటివాడిలాగా ఉండిపోయాడంట. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు తృణీకరణ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోకపోతే రాజుగా నీ పిలుపులో నువ్వు నిలబడ్డానికి యోగ్యుడివి కాదు. సౌలు అన్నాడు, ఐ విల్ టేక్ ఇట్ లార్డ్, ఐ విల్ టేక్ ఇట్. తృణీకరణే కదా పాపం. చూడండి, అవమానాలు, తృణీకరణ డైజెస్ట్ చేసుకున్నంత వరకు సౌలు రాజుగా ఉన్నాడు. ఏ రోజైతే తృణీకరణ తీసుకోలేకపోయాడో, దావీదు మీద ఎప్పుడైతే విషపు చూపుడు చూడడం, 1000, 10,000, 1000 కొలది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని ఎప్పుడైతే హర్ట్ ఫీలింగ్ తీసుకున్నాడో, మీరే చూడండి, హర్ట్ ఫీలింగ్ తీసుకున్న రోజు నాట నుండి సౌలు దావీదుని విషపు చూపు చూడడం స్టార్ట్ అయితే
యెహోవా ఆత్మ సౌలుని విడిచి దావీదులోకి వచ్చేసింది. ఆ రోజే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అర్థమైనా ఒకసారి చేస్తారా? ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గట్స్ టు ప్రాసెస్, టు డైజెస్ట్, టు హ్యాండిల్ రిడిక్యూల్ అండ్ రిజెక్షన్, యూ డు నాట్ హ్యావ్ క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ కాలింగ్. దేవుడు ఏర్పరచుకున్న గొప్ప పిలుపులో అడుగుపెట్టడానికి యోగ్యుడివి కాదు. ఒకవేళ తృణీకరణ కానీ తట్టుకునే దమ్ము నీకు లేకపోతే దేవుని పిలుపులో నిలబడడానికి యోగ్యుడివి కాదు. ప్రియ సోదరి సోదరా, చాలాసార్లు మన జీవితంలో ఎగతాళి మాటలు తట్టుకోలేకపోతున్నామా? ఈరోజు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి గాయపు మాటలు ఈరోజు ఎదుర్కోలేకపోతున్నావా? కొన్నిసార్లు చూస్తే యవల రొట్టె, యవల చేను, యవల అనగా దాని మీనింగ్ ఏంటంటే తృణీకరణ గుర్తు. ఇట్ ఈస్ అ పూర్ మ్యాన్స్ ఫుడ్, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ పావర్టీ, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్. ఒక మాటలో గిద్యోను జీవితంలో తన తృణీకరణకు తట్టుకోలేక, అయ్యా ఇలా ఉంటే దేవుడు మాతో ఉంటే ఎందుకు ఇలా ఉంటామని చెప్పి గాయపరచబడుతున్నప్పుడు ఒక దర్శనం ద్వారా దేవుడు గిద్యోన్ని ధైర్యపరిచాడు. మనందరికీ తెలుసు, దాని గురించి కొంత కాలం క్రితం మనం ధ్యానిస్తూ వచ్చాం. యవల రొట్టె ఒకటి ఎగురొచ్చి ఒక టెంట్ మీద పడిందట. ఆ టెంట్ మీద పడేసరికి టెంట్ అంతా ఏమైంది? టెంట్ అంతా ఏమైందండి? ఊడిపోయింది. ఒక్కసారి దృశ్యం చూస్తాం. యవల రొట్టె వచ్చి పడింది, ఆ టెంట్ మీద పడేసరికి టెంట్ అంతా ఏమైపోయింది? ఒక్కసారి స్క్రీన్లో చూద్దాం. టెంట్ అంతా కూలిపోయిందట. అలా కూలిపోయేసరికి అప్పుడు గిద్యోనికి ఆలోచించడం ఆరంభించాడు. ఏంటిదంటే పక్కలు అంటున్నారు, యవల రొట్టె ఎవరో కాదయ్యా, తృణీకరణ పొందిన గిద్యోను. ఈ యొక్క గుడారం ఎవరిదో కాదు, ఇది మిథ్యానుల యొక్క కంచుకోట. ఇప్పుడు ఆ యొక్క యవల రొట్టె వచ్చి పడేసరికి, ఇప్పుడు చూడండి ఆ దృశ్యం, ఇది ఇంకా బాగుంది, దయచేసి దృశ్యం చూడండి. యవల రొట్టె వచ్చి పడేసరికి ఆ మిథ్యానుల యొక్క కంచుకోట అంతా ఏమైంది? కుప్పకూలిపోయింది. ఇట్స్ అ సింబల్ ఆఫ్ రిజెక్షన్. యవల రొట్టెలు, యవల చేను అంటే తృణీకరణ, అల్పమైన వాటి గుర్తు. ఇంకో మాటలో ఆత్మన్యూనతతో గాయపరచబడుతున్న ప్రాంతంలో అల్పమైన వాటి గుర్తు. అందుకని మీరు చూడండి, బైబిల్లో దేవుడు 2 సార్లు అద్భుతాలు చేశాడు. రొట్టెలను తీసుకొని 1000 మందికి పోషిస్తూ వచ్చాడు. ఒకసారి 5000 మందిని పోషించాడు, ఒకసారి 5000 మందిని పోషించాడు. అయితే 5000 మందిని పోషించిన టైంలో ఒక చిన్న పిల్లోని వాడుకున్నాడు. ఆ పిల్లోడు రొట్టెలు ఏం రొట్టెలు? గోధుమ రొట్టెలు కాదు, జొన్న రొట్టెలు. అంటే ఎవరు? యవల రొట్టెలండి. అంటే యవలు అనగా అల్పమైనవి, తృణీకరణకు గుర్తుగా ఉన్నది, పేదవాళ్ళకు గుర్తు అయినది. అయితే ఇప్పుడు యవల చేను మీద వారు దాడి చేస్తున్నప్పుడు, అవమానపు అంచుల్లో వారు చిక్కుకున్న సందర్భంలో చూడండి, తిరస్కరణ ఉన్న చోటే పిలుపు ఉన్నదని గుర్తించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తిరస్కరణ ఉన్న చోటే నీ పిలుపు ఉందని సత్యాన్ని ఈరోజు గుర్తించాలి. ఎదురు దెబ్బలేని గమ్యస్థానానికి నిర్దేశించే సంకేతాలు, ఎదురు దెబ్బలేని గమ్యస్థానాన్ని నిర్దేశించే సంకేతాలు. అవమానాల వానలోనే ఆశయపు మొక్కలు చిగురుస్తాయన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పదాలు ఎందుకు ఇలా చెప్పాలని ఆశపడుతున్నానంటే, కొద్దిగా మనకు పంచ్ లైన్స్ గుర్తుండాలి. అవమానపు వాన, నా వెనకాల చెప్పండి. అవమానపు వానలో ఉన్నతమైన పిలుపులు జన్మిస్తాయి. నాకేం వినిపించలే. అవమానైంది, వాన అయింది, ఈ వానలు గుర్తున్నాయి కానీ అవమానపు వానలే. మళ్ళీ ఒకసారి చెప్పండి. అవమానపు వానలో పిలుపు యొక్క చిగురులు పుట్టిస్తాయి. అవమానపు వానలో ఆశయపు మొక్క మొలుస్తుంది. విమర్శలు వస్తున్నాయా? విజయాన్ని సమీపించినట్లే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా అప్పుడప్పుడు మనకి ఇట్లాంటి వన్ లైనర్స్, కొన్ని పంచ్ లైన్స్ గుర్తుంటే, జీవితంలో అవమానాలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, ఈ కత్తి ఎక్కడుంది పడేసి, యవల రొట్టెలు ఆడ పడేసి, ఆడ నుంచి పారిపోయే బ్యాచ్ కాదు మనం. నిలబడి కత్తి పట్టుకొని తిమ్మిరెక్కినా సరే ఎలియాజర్లాగా ఏం చేయాలి? పట్టుకొని నిలబడాల్సిన పోటీ తత్వాన్ని దేవుడు దయచేయనుగాక. అందుకొరకే తిరస్కారపు తలుపే, నేను రాసుకున్న లైన్స్ ఇవి, నా వెనుకలు చెప్పండి. తిరస్కారపు తలుపే నీ పిలుపుకు మలుపు. తలుపు, పిలుపు, మలుపు ఏంది అంటారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. తిరస్కారపు తలుపే నీ పిలుపుకు మలుపు. ఎప్పుడైతే పడుతుందో దెబ్బ, అది వద్దు, రిపీట్ చేయకండి. ఎప్పుడైతే అవమానం కానీ లేకపోతే తిరస్కరణ కానీ ఎప్పుడైతే గాయమవుతుందో, అక్కడే గొప్ప గొప్ప వీరులు, వీర చరిత్రలు జన్మిస్తాయనే సత్యము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. అర్థంలో ఒకసారి చేయొద్దండి.
దేవుడు ఈరోజు నుంచి మనల్ని వీరులుగా దేవుడు ముద్రించునుగాక. అందుకొరకే భారతదేశానికి విడుదల వచ్చినప్పుడు మన జాతిపితగా గాంధీ గారిని, మహాత్మా గాంధీ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్టోబర్ రానే ఉంది, ఆగస్ట్ 15తో కూడా మనం ఫస్ట్ గుర్తు చేసుకునేది తాతనే. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఫస్ట్ దే విల్ ఇగ్నోర్ యూ, నెక్స్ట్ దే విల్ లాఫ్ ఎట్ యూ, థర్డ్ దే విల్ ఫైట్ యూ అండ్ దెన్ యూ విల్ విన్. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఫస్ట్ నేను ఏం చేస్తారు, పట్టించుకున్నట్టు ఉంటారంట, ఆ లైట్ తీసుకుంటారు, వీడేం పెద్ద లైట్లే అంటారు. రెండోది ఏమంటారు, లాఫ్ ఎట్, ఎగతాళి చేస్తారంట. మూడోది అయినా నువ్వు ఆగకపోతే నీతో ఏం చేస్తారు, పోరాడతారు, దే విల్ ఫైట్ విత్ యూ, లాస్ట్కి నువ్వు గెలుస్తావు. వాస్తవంగా భారతదేశంలో మన స్వాతంత్రం పొందిన దానికి ఈ 4 మెట్ల గుండా మనం కూడా వెళ్ళాం. త్వరలో ఆగస్టు 15 జెండా వందనం చేస్తున్నప్పుడు గుర్తు చేసుకుంటాం. ఈ అన్ని రూట్ల గుండా వచ్చిన వారమే ఈరోజు స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ప్రియ సోదరి సోదరా, చాలాసార్లు మన జీవితంలో తృణీకరణ గుండా వెళ్తున్నట్లయితే, ప్రభా నా జీవితంలో ఈ పిలుపు నిజంగా ఈ ఏరియాలో ఉందా అంటే, తిరస్కరణ ఉన్న చోటే తిరస్కరణ తలుపే నీ పిలుపుకు మలుపు అన్న సత్యాన్ని ఈరోజు నుంచి గుర్తెరిగిన వారిగా దేవుడు ఈరోజు నుంచి అటువంటి సిద్ధపడిన హృదయాలను దేవుడు కట్టుదిట్టమైపోయిన, అంటే గుండె ధైర్యము కలిగిన వారిని, శౌర్యవంతులను, ఒక మాటలో చెప్పాలంటే పరాక్రమశాలులుగా దేవుడు ఒక్కొక్కరిని ఈ ప్రాంతంలో ముద్రించునుగాక.